పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటువంటి మసాలా మరమరాలు తయారు చేసుకుందాం రండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దానిలోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత వెల్లుల్లిపాయలు, అట్లాగే వేరుశెనగపప్పులు, అట్లాగే కొంచెం శనగపప్పు కూడా వేసి వేపుకోవాలి. ఇవి వేపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం పసుపు వేసుకోండి. పసుపు కూడా మంచిగా వేపుకోవాలండి. తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. ఇవి వేగిపోయిన తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ కారం, అట్లాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని వేపుకోవాలి. మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి 2 కప్స్ మరమరాలు కూడా వేసుకోండి. ఈ స్నాక్ అయితే పిల్లలకి చాలా ఇష్టమైపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి ఇప్పుడు ఇవి కూడా వేసుకొని బాగా కలిపేయాలండి. ఆ మసాలా మొత్తం దీనికి పట్టాలన్నమాట మరమరాలకి. ఇంకా బాగా క్రిస్పీ అయ్యేంత వరకు వేపుకోవాలి. సాల్ట్ అనేది తర్వాత చూసుకుని యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ తక్కువైంది, అందుకే నేను యాడ్ చేసుకుంటున్నా. అట్లాగే ఇప్పుడు చూడండి, దీన్ని ఒక ఎయిర్ టైట్ గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. అప్పుడైతే 1 వీక్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ అట్లాగే బెల్ ఐకాన్ని ఆన్లో చేసుకోండి. నేను ఎట్లాంటి మంచి మంచి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.